పోతుంది, అధికారం రీటైన్ చేసుకుంటుందని చెప్పారు. అదే సందర్భంలో ఒక బ్రేకింగ్ రాజేష్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పై సి ఓటర్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది? మనకి ఏపీ చాణక్య ఫలితాలు కూడా మనకు వచ్చాయి. ఏపీ ఎన్నికలపై చాణక్య.com ఎగ్జిట్ పోస్ట్ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. మరోసారి వైసీపీకే ప్రజలు మొగ్గు చూపారు అని చెప్తున్నారు. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తోంది. టీడీపీ కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్తోంది. చాణక్యకి సంబంధించి రైట్ ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో వాళ్ళైతే ఏవైతే ఇచ్చారో ఆ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఆ ఫిగర్స్ కావచ్చు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చాణక్య ఏం చెబుతోంది అనేది బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించబోతున్నాను. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అన్న మాట కట్టుబడినట్టుగానే ఈ రోజు ఆ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ డీటెయిల్స్ ని, ఆ బిగ్ నంబర్స్ ని మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్. ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మీరు చూడొచ్చు. వైసీపీకి 0 నుంచి 4 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఏబీపీ సి ఓటర్ సర్వే చెబుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 21 నుంచి 25 స్థానాలు దక్కచ్చంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ కూడా అవ్వచ్చంటూ కూడా. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అని, ఇతరులకు కూడా 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అని చెప్పి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్ట్ ఎందుకంటే షర్మిల ఆల్రెడీ పోటీలో ఉన్నారు. సో షర్మిలకు సంబంధించి గెలవచ్చా గెలవకపోవచ్చు అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ పెరిగిందని చెప్పుకోవాలి. అంటే ఈ ఫలితాలు బట్టి చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఫలితాలు చూస్తున్నారు. ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 0 నుంచి 4 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 21 నుంచి 25, అలాగే కాంగ్రెస్ 0, ఇతరులు 0. ఇది ఏబీపీ సి ఓటర్ కి సంబంధించి మరో సర్వే ఫలితాలను చూద్దాం. బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. బిగ్గెస్ట్ నెంబర్స్ ఏ ఛానల్ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏదైతే ఆర్టీవీ రవిప్రకాష్ స్టడీ చెప్పారో ఆ స్టడీకి దగ్గరగానే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా వస్తున్న మనకు పరిస్థితి కనిపిస్తోంది. అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆర్టీవీ అందరికంటే ముందుగానే రవిప్రకాష్ స్టడీ మీకు అందించారు. ఆర్టీవీ స్టడీని మీకు అందించారు. ఆర్టీవీ స్టడీలో రవిప్రకాష్ మీకు ఏదైతే చెప్పారో ఆ ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకే